నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఐఐటీలో డిజైన్ కోర్సుల ప్రవేశం కోసం నిర్వహించే యూసీ 2021 ప్రకటన వెలువడింది. అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్ ద్వారా ఐఐటీ బాంబే, గువాహటితో పాటు పేరున్న సంస్థల్లో బ్యాచులర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లోని ప్రవేశం లభిస్తుంది. ఇంటర్ పూర్తయిన వారు, ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు యూసీడ్ రాసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 10. యూసీడ్ కు సంబంధించి సమగ్ర అవగాహనను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. ఐఐటీస్లో డిజైన్ కోర్సుకు యూసీడ్ నోటిఫికేషన్ వెలువడింది. యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క కోర్సు 3 ఐఐటీల్లోనూ, 1 ట్రిపుల్ ఐటీలోనూ మాత్రం ఉంది. అంటే ఐఐటి హైదరాబాదు, ఐఐటి బాంబే, ఐఐటి గౌహతి, అలాగే ట్రిపుల్ ఐటీ జబల్పూర్లో ఈ యొక్క కోర్సులు అవైలబిలిటీ ఉన్నాయి. ఈ యొక్క ఐఐటీలో జాయిన్ కావడానికి జరిగేటటువంటి యూసీడ్ ఎగ్జామ్లో క్వాలిఫికేషన్ ఏంటి అంటే చూస్తే 12th సరిపోతుంది అనమాట. తర్వాత ఏ స్ట్రీమ్ అయినా సరిపోతుంది. సైన్స్ కానీ, లేకపోతే ఆర్ట్స్ అయినా, కామర్స్ అయినా, ఏ స్ట్రీమ్ అయినా సరిపోతుంది. అది ఇంటర్మీడియట్ కావచ్చు, లేకపోతే సిబిఎస్ఈ 12th కావచ్చు, ఈక్వలెంట్ టు 12th అనమాట. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మొత్తం ఈ 4 ఇన్స్టిట్యూట్స్లో కలిసి 179 సీట్లు మాత్రమే ఉంటాయి ఆల్ ఇండియాలో. సో దీనిలో ఏంటంటే ఒక్కసారి ఈ ఐఐటి యూసీడ్లో కానీ క్వాలిఫై అయితే మనం అనుకున్న ఈ 4 ఇన్స్టిట్యూట్లు కాకుండా ఒక 22 ఇన్స్టిట్యూట్లు ఇందులో క్వాలిఫైయింగ్ మార్క్ తీసుకుని వాళ్ళు అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా క్రియేటివిటీ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి, నేను డిజైన్స్ అలాగే ఎక్కువ, నాకు విజువల్ ఎబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, బొమ్మలు బాగా వేయగలను అట్లా అనుకునే స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. యూసీడ్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటంటే వాళ్ళు www.useed.iitb.ac.in వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. చక్కగా బ్రోచర్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. ఎవరైనా అప్లై చేసుకునే పిల్లలందరూ కూడా లాస్ట్ డేట్ ఏంటంటే 10 అక్టోబర్ అనమాట. ఫైన్తో 17th అక్టోబర్ వరకు ఉంది. ఈ యొక్క ఎగ్జామ్ జనవరి 17, 2021 జరుగుతుంది. సో ఈ యొక్క ఎగ్జామ్కి సెంటర్స్ కూడా ఏంటంటే మనకు ఇటు తెలంగాణలో హైదరాబాదు, అలాగే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం సెంటర్స్గా ఉన్నాయన్నమాట. అయితే స్టూడెంట్స్ ఏంటంటే ఒక 3 సెంటర్లు తీసుకోవాలి. అంటే ఒక సెంటర్ మన స్టేట్ తీసుకున్నా, మీరు ఉన్నటువంటి స్టేట్ తీసుకున్నా, మిగిలిన 2 కూడా తర్వాత ఆప్షన్ పెట్టాలి. సాధారణంగా ఏంటంటే మీరు పెట్టిన ఫస్ట్ సెంటరే వస్తుంది. బాగా ఎక్కువగా నెంబర్ అటెండ్ అవుతున్నప్పుడు మాత్రమే అట్లాంటివి జరుగుతాయి. అలాగే ఒక సెంటర్లో బాగా తక్కువ మంది ఉన్నారనుకోండి, అవసరమైతే సెంటర్ ఇంకొక స్టేట్కి షిఫ్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ముందు మీరు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోండి. విద్యార్థులందరూ గమనించాల్సింది ఏంటంటే ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఒక మొబైల్ నెంబరు. తర్వాత మీరు డేటా ఇచ్చేటప్పుడు కేర్ఫుల్గా చూసుకోండి, మీ నేము, సర్నేము అన్నీ పూర్తిగా వస్తున్నాయా లేదా అనేది చూసుకోండి. సో దీనికి ఇంకొకటి ఏంటంటే గర్ల్ స్టూడెంట్స్కి 50% కన్సెషన్ ఉందన్నమాట. అంటే మామూలుగా ఫీ స్ట్రక్చర్ 3,500 అయితే 1,750 రూపాయలు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఈ 50% కన్సెషన్ ఉంది. సో ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జామ్ ఎలా ఉంటుందని పరిశీలిస్తే మనం 2 పార్ట్లు ఉంటాయి అన్నమాట. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ అనేది ఆబ్జెక్టివ్ టైపు, ఒక 3 సెక్షన్ల రూపంలో ఉంటుంది. సో పార్ట్ ఏలో మనం ఫస్ట్ పార్ట్ కానీ చూసుకున్నట్లయితే అది న్యూమరికల్ ఆన్సర్ టైప్ అంటాం అనమాట. సో ఈ న్యూమరికల్ ఆన్సర్ టైప్లో 18 ప్రశ్నలు ఉంటాయి. ఈ 18 ప్రశ్నలు ఒక్కొక్క క్వశ్చన్ కరెక్ట్గా రాస్తే 4 మార్కులు. ఈ యొక్క విభాగంలో నెగిటివ్ మార్క్స్ ఉండు. సెక్షన్ 1కు 72 మార్కులు గరిష్టంగా ఉంటాయి. రెండో విభాగం చూసినట్టయితే మల్టిపుల్ సెలెక్ట్. ఒక క్వశ్చన్ ఇచ్చి అందులో 2 ఆప్షన్ల 3 ఆప్షన్ల కరెక్ట్ అవ్వచ్చు. మొత్తం అన్ని చూస్ చేయాల్సింది ఉంటుంది. ఇందులో కూడా 18 ప్రశ్నలే ఉంటాయి. సో 18 ఒక్కొక్క ప్రశ్నకు కరెక్ట్గా రాస్తే 4 మార్కులు. రాంగ్ ఆప్షన్ చేస్తే కనుక 0.19 మార్క్స్ నెగిటివ్గా ఉంటుంది. సో టోటల్గా గరిష్టంగా 72 మార్కులకి ఇది ఉంటుంది. సెక్షన్ 3 ఏంటంటే అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. ఏదో ఒక ఆన్సరే కరెక్ట్. 32 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 3 మార్కులు ఉంటాయి. ఆన్సర్ కనుక రాంగ్ అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అది 0.71 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సమయం 2.5 గంటలు. ఈ యొక్క పేపర్ అయిపోయిన వెంటనే కంటిన్యూషన్లో ఏంటంటే మీరు అక్కడ కూర్చున్నటువంటి కంప్యూటర్లో ఒక డిస్క్రిప్టివ్ పేపర్ వస్తుంది అనమాట. అది పార్ట్ బి. ఇక్కడ పార్ట్ బి ఏంటంటే మీరు డిస్క్రిప్టివ్ రాసి ఒక డ్రాయింగో లేకపోతే డ్రాయింగ్ సంబంధించినటువంటి ఒక 60 మార్క్స్కి మీరు పెర్ఫామ్ చేస్తారు. కాబట్టి దీని యొక్క ఎవాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే ఇద్దరు ఈ డ్రాయింగ్ స్కిల్స్ జడ్జెస్ ఉంటారు కదా, మంచి నిపుణులు, ఇండివిజువల్గా మీ యొక్క డ్రాయింగ్ని చూసి మీకు మార్క్స్ వేస్తారు. వేసి ఆ 2 మార్కులు మళ్ళీ క్రాస్ చెక్ చేస్తారు అనమాట. ఐఐటి బాంబే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో ఎలా ఉందంటే క్లియర్గా 2 ఎవాల్యుయేషన్ చేశారు. డిఫరెన్స్ 12 కన్నా
తక్కువ ఉందనుకోండి, 12 కన్నా తక్కువ ఉంటే వాళ్ళిద్దరు మార్కులు యావరేజ్ చేసి మీ పార్ట్ బి స్కోర్ అయిపోద్ది. ఇద్దరు చేసిన డిఫరెన్స్ 12 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే థర్డ్ ఎవాల్యుయేషన్కి ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఐఐటి కూడా ఈ యొక్క యూసీడీ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు మీ పార్ట్ ఏకి ఎలాగో కంట్రోల్స్ ఉంటాయి, పార్ట్ బికి కూడా చక్కటి కంట్రోల్స్ పెట్టారు. కాబట్టి మీరు ఎంత ఖచ్చితత్వంగా ఎంత చక్కగా ఆ బొమ్మలు వేస్తారో వాటికి మీకు మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా ఏం చేస్తారంటే పార్ట్ ఏని ఎవాల్యుయేట్ చేస్తారు. పార్ట్ ఏలో స్టూడెంట్స్ని బట్టి ఉన్న మార్కులను బట్టి ఒక షార్ట్ లిస్టింగ్ తయారు చేస్తారు. ఆ షార్ట్ లిస్టింగ్ ఎలా చేస్తారనేది కూడా మీకు చక్కగా వాళ్ళు బ్రోచర్లో వివరించడం జరిగింది. ఒకసారి షార్ట్ లిస్ట్ అయ్యాక ఆ స్టూడెంట్స్ మాత్రమే పార్ట్ బి దిద్దుతారు. ఇప్పుడు ఏం చేస్తారు, పార్ట్ ఏ పార్ట్ బి రెండు కలిపి ర్యాంకింగ్కి తీసుకొస్తారు. అప్పుడు దాని నుంచి ఒక ర్యాంక్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈక్వల్ మార్క్స్ వస్తూ ఉంటాయి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో టై బ్రేక్ ఎలా ఉంటుంది కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఎవరికైనా ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ వస్తే కనుక పార్ట్ బిలో ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ర్యాంకింగ్ వచ్చేసాక మళ్ళీ అడ్మిషన్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. అంటే అడ్మిషన్ అప్లికేషన్స్ అవన్నీ మళ్ళీ కంటిన్యూషన్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే డైలీ కొద్ది భాగాన్ని మీరు దీనికి కేటాయించాలి. అందుకే వాళ్ళ సిలబస్లో కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. అంటే ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది, మీకు యూసీడీ వెబ్సైట్లో చూసినట్లయితే సుమారు 7-8 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. అలాగే కీస్ కూడా ఉన్నాయి. రిజల్ట్స్ కూడా ఇప్పుడు 17 జనవరిన జరుగుతుంది ఎగ్జామ్ 2021లో, 10th మార్చికి రిజల్ట్ వచ్చేస్తుంది. అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఐఐటి కానీ IIIT కానీ లేకపోతే కొంచెం మంచి ఇన్స్టిట్యూట్స్లో డిజైన్ చేస్తే మల్టీనేషనల్ కంపెనీస్లో రిక్రూట్మెంట్ ఉంటుంది, డిజైనర్ రోల్స్ ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా ఎంటర్ప్రైజింగ్గా వెళ్దాం అనుకుందనుకోండి, మీరు ఓన్గా మీరు కంపెనీ ఫ్లోట్ చేసుకోవచ్చు. ఎక్కడ ఉద్యోగం చేయాలని లేదు, సొంతంగా కంపెనీ పెట్టుకోవాలని లేదు, మీరు ఫ్రీలాన్సర్గా ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఎవ్రీ ఇయర్ మీకు శాలరీ ఉంటుంది కదా, గ్రోత్ ఉంటుంది కదా, అది రెగ్యులర్గా మిగిలిన జాబ్స్ కన్నా కూడా ఇందులో హై పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది. మీరు ఎంత చక్కగా పెర్ఫామ్ చేస్తే, అంటే ఒక టాస్క్ని ఒక డిజైన్ని మీరు తక్కువ సమయంలో పెర్ఫెక్షన్తో కానీ చేస్తే డెఫినెట్గా మీరు ఈ రంగంలో మీకు ఎంత కావాలో అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ సంపాదించారు. కామర్స్ కోర్సులకు నేడు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ వస్తుంది. సిఏ తర్వాత మంచి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న కోర్స్ ICWA. ఈ కోర్సు పేరును CMAగా ఇప్పుడు పిలుస్తున్నారు. మిగతా కోర్సులతో పోలిస్తే ఈ కోర్సు చదివే వారి సంఖ్య తక్కువే. CMA కోర్సు చేస్తే ఉద్యోగం కోసం ఎదురు చూడాల్సిన పని లేదంటున్నారు నిపుణులు. CMA కోర్సు చేసిన అభ్యర్థులకు దేశ విదేశాల్లో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ మనము ICWA అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్ అకౌంట్స్ వాళ్ళది ఏదైతే పార్లమెంట్ వారు ఈ బిల్ పాస్ చేసి ఒక ప్రొఫెషన్ కింద కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అనే ఒక అకౌంటింగ్ ప్రొఫెషన్ ఏదైతే ఈ క్వాలిఫికేషన్ ఉపయోగించుకొని తమ కెరియర్లో ప్రోగ్రెస్ అవుతుంటారో అట్లాంటి వారికి ఈ పర్టిక్యులర్ కోర్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని ఎలిజిబిలిటీస్ ఏంటి, వాటి మీద డిస్కస్ చేస్తామండి. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఏదైతే మనం అంటున్నామో ఇది 2 స్కీమ్స్ ఉన్నాయండి దీంట్లో. మొదటి స్కీమ్ ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నారో వారు డిగ్రీ చేస్తున్నప్పుడు, డిగ్రీ బీకామ్ అయినా ఉండొచ్చు, BA అయినా ఉండొచ్చు, బీటెక్ అయినా ఉండొచ్చు, MBBS అయినా ఉండొచ్చు, ఏ డిగ్రీ అయినా వాళ్ళు చేసుకున్నా కూడా ఈ పర్టిక్యులర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఏరియా ఏదైతే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అంటున్నామో ఈ ఏరియాలో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుందామన్నా, లేకపోతే ఒక కంపెనీలో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్గా వర్క్ చేద్దామన్నా, లేకపోతే ఒక అనుబంధ సంస్థకి కన్సల్టెంట్స్గా ఉండి అడ్వైజర్గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ చాలా ఉపయోగపడుతుందండి. 12వ తరగతి పూర్తి చేసిన వారు వాళ్ళు కూడా ఈ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ని ఒక ఫౌండేషన్ కోర్స్ ఎంట్రన్స్ ద్వారా వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ రాసి ఫౌండేషన్ కోర్స్ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు కూడా ఈ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కోర్సుని వాళ్ళ డిగ్రీ అయి పూర్తయ్యే లోపల దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ముందుగా మనము ఈ ఇంటర్మీడియట్ స్కీమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ స్కీమ్లో 12వ తరగతి పూర్తి చేసుకున్న వాళ్ళు మన డిసెంబర్లో 5వ తారీఖు ఈ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఫౌండేషన్ కోర్స్కి ఎంట్రన్స్ ఉందండి. అదేవిధంగా 1200 రూపాయలు రుసుముని మీరు అక్టోబర్ 20వ తారీఖు లోపల ఈ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, ఏ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయినా పర్వాలేదు, వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయటానికి డిసెంబర్ 5వ తారీఖు రుసుము అక్టోబర్ 20వ తారీఖు లోపల వాళ్ళు దాన్ని పే చేయాలి. చేస్తే వాళ్ళు క్వాలిఫై అయ్యి వాళ్ళు ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ పర్టికులర్ కోర్స్ అనే దాంట్లో మీకు
4 పేపర్లు ఉంటాయండి. 1 అకౌంటింగ్, 2 ఎకనామిక్స్, 3 లాస్ అండ్ ఎథిక్స్, 4 యూజింగ్ ద మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఈ 4 పేపర్లకి మీరు ఫౌండేషన్ కోర్సులో మీరు కావాలంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి, ఏదైతే మన ఐసీడబ్ల్యూ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్నాయి, ఆల్ ఓవర్ ఇండియా ప్రతి మెయిన్ సిటీస్లో ఉన్నాయండి. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మేము ఫౌండేషన్ కోర్స్కి కోచింగ్ తీసుకుంటాము అంటే వాళ్ళు కోచింగ్ కూడా ఇస్తారండి. దానికి 3 నెలల దాకా పరిమితి ఉంటుందండి. ఆ 3 నెలల లోపల మీరు ఆ కోచింగ్ తీసుకొని మీరు ఈ ఫౌండేషన్ కోర్స్ రాస్తే మీరు దాంట్లో ఉత్తీర్ణులు అవుతారు. ఆ ఉత్తీర్ణులైన వాళ్ళే మీరు ఐసీడబ్ల్యూఏ కోర్స్ స్టార్ట్ చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుందండి. పిల్లలు తమ కెరియర్ని 12వ తరగతి నుంచి ఒక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్గా వాళ్ళు యాడ్ చేసుకుంటే రేపొద్దున డిగ్రీ అయ్యే లోపల ఈ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్గా వాళ్ళు ఉత్తీర్ణులయ్యి ఒక జాబో, ఒక కన్సల్టెన్సీయో, ఒక అడ్వైజరో, ఇట్లాంటివి వేరియస్ కన్సర్న్స్ ఉన్నాయండి. వాటి గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. రెండో స్కీమ్ ఏదంటే, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎంట్రన్స్ అనేది రాయటం అవసరం లేదు. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు ఈ కోర్సుని స్టార్ట్ చేసుకొని వాళ్ళు ట్రైనింగ్ పొంది దాంట్లో వాళ్ళు ఒక్కొక్క పేపర్ పాస్ అవుతూ వాళ్ళు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. గ్రూప్ 1 ఇంటర్మీడియట్ అంటారు, మళ్ళీ గ్రూప్ 2 ఇంటర్మీడియట్లోనే ఉంటుంది, అదే ఫైనల్లో కూడా 2 గ్రూప్స్ ఉంటాయి. అట్లా ఇంటర్మీడియట్ ఇప్పుడు ఫైనల్ అంటున్నారు అంతే. అంటే ఏవైతే పేపర్స్ ఉన్నాయో అన్నీ కలిపి ఒక ఇంటర్మీడియట్ అని, రెండోది ఫైనల్ అంటారండి. ఇది డిగ్రీ చేసిన వాళ్ళకి ఇంకొక కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డిగ్రీ చేసినప్పుడు వాళ్ళ డిగ్రీలో ఎకనామిక్సో లేకపోతే లా రిలేటెడో ఏవైతే ఈ ఐసీడబ్ల్యూ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫైనల్లో చేస్తున్నప్పుడు దాంట్లో ఆ పేపర్లు రావడానికి ఎగ్జంప్షన్స్ మినిమం 50 మార్కుల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ పర్టికులర్ డిగ్రీ కోర్సులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఐసీడబ్ల్యూఏలో ఇంటర్మీడియట్ లేకపోతే ఫైనల్లో ఆ కోర్సు చేసేటప్పుడు ఈ పేపర్లు ఎగ్జంప్షన్ కింద కూడా వస్తాయి. అంటే ఆ పేపర్లు వాళ్ళు రాయక్కర్లేదు. ఈ పర్టికులర్ కోర్స్ ఎలా చదవాలనేది ఈ 2 స్కీమ్లు వాళ్ళకి ప్రతి చోట, ప్రతి సిటీలోనూ, ప్రతి మేజర్ సిటీ, మేజర్ టౌన్స్లో ఆల్ ఓవర్ ఇండియా ఈ పర్టికులర్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయండి. ఈ కోచింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఉంటారు. అంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఐసీడబ్ల్యూఏ ఇన్స్టిట్యూషన్ అంటున్నామో మనము, ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఓరలు లేకపోతే ఇప్పుడు ఈ పరిస్థితి కరోనా పరిస్థితిలో డిజిటలైజ్డ్ కోచింగ్ కూడా ఇస్తారండి. ఆ కోచింగ్ని పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎగ్జామినేషన్స్ అపీర్ అవ్వడానికి అర్హతలు ఉంటారండి. ఈ పర్టికులర్ పేపర్లు ఏవైతే మీరు కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటే వాళ్ళు మీకు ఒక చిన్న ఎలిజిబిలిటీ కాగితం ఇస్తారండి. ఆ ఎలిజిబిలిటీ కాగితం పెట్టి మీరు ఎగ్జామినేషన్స్ ప్రతి జూన్లోను ప్రతి డిసెంబర్లో ఈ ఎగ్జామినేషన్ జరుగుతాయి. ఈ ఎగ్జామినేషన్ రాస్తామని అనుకుంటున్నారో ఆ పేపర్స్కి మీరు ఓరల్ కోచింగ్ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత లేకపోతే కరెస్పాండెన్స్ కోచింగ్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీరు ఎగ్జామినేషన్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారండి. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి దానికి కూడా ఒక అగ్రిగేట్ స్కోర్ ఉంటుందండి. ఆ అగ్రిగేట్ స్కోర్లో మీరు పాస్ అయ్యి ఉంటే ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఫైనల్ చేయడానికి అవకాశం ఉందండి. ఈ పర్టికులర్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత వాళ్ళు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అవుతారండి. అయినప్పుడు ఉద్యోగం అనేది కంపల్సరీగా వాళ్ళకి ఎక్కడో చోట దొరుకుతుందండి. ప్రతి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లేకపోతే ప్రతి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ లేకపోతే ఒక మల్టీనేషనల్ కంపెనీస్లో ఈ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ కంపల్సరీ అండి. ఎందుకంటే స్పెసిఫిక్గా మేనేజ్మెంట్ కోర్సెస్ చేసిన వాళ్ళల్లో ఈ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కోర్స్ అయిపోయేటప్పటికి వీళ్ళు అన్ని విధాలా ఉపయోగపడతారు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ ఉందనుకోండి, దాంట్లో ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని ఎంత కాస్ట్కి వస్తుంది, దాన్ని ఎంత అవుట్పుట్ ఉంటుంది, అదేవిధంగా ఈ పర్టికులర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేకపోతే ఈ ఆడిటెడ్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా ఇది ఒక పర్టికులర్ రిపోర్ట్ అండి. ఈ రిపోర్ట్ లేకపోతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రతి కంపెనీ వాళ్ళు దీన్ని కంప్లైంట్స్ కింద తీసుకొని వాళ్ళు దీన్ని తప్పకుండా బోర్డ్ మీటింగ్లో పెట్టాలి. ఈ బోర్డ్ కంప్లైంట్స్ మీటింగ్ వచ్చిన తర్వాతనే వాళ్ళు దీన్ని కంప్లై చేసుకొని అప్పుడు యాన్యువల్ రిజల్ట్స్, క్వార్టర్లీ రిజల్ట్స్ వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఇండియాలోనే ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదండి. ప్రపంచంలో చాలా ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయండి. ఇంగ్లాండ్లో ఏదైతే చార్టెడ్ అకౌంటెంట్స్ అంటామో మనము, వీళ్ళ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ అంటామో, ఆ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్కి ఈ పర్టికులర్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా 80% వీళ్ళకి ఈ పేపర్స్లో ఉన్న ఏదైతే ఐసీడబ్ల్యూఏను సిఎంఐలో మీరు పూర్తి చేశారో ఆ పర్టికులర్ కోర్సెస్ మీకు ఎగ్జామ్షన్ వచ్చి మీరు నామినల్గా 3-4 పేపర్లు పూర్తి చేసుకొని లండన్లో కూడా లండన్ చార్టెడ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అయ్యి అక్కడ కూడా ఈ క్వాలిఫికేషన్ ఉపయోగించుకొని వాళ్ళు అక్కడ ఉన్న కంట్రీస్, అక్కడ ఉన్న సంస్థలు, అక్కడ ఉన్న వివిధ రకాల
గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వాటిల్లో లేకపోతే ఒక అడ్వైజరీ కౌన్సిల్ కన్సల్టెంట్గా ఉండాలనుకున్నా కూడా వాళ్ళకి ఆ కోర్సు పూర్తి చేసుకొని అక్కడ కూడా ప్రాక్టీస్ చేయడానికి ఇట్లాంటి కోర్సులు వివిధ రకాలుగా యూరోప్లో, అమెరికాలో ఉన్నాయండి. ఇదే కాకుండా ఈ పర్టికులర్ కోర్సెస్ పూర్తి చేసి అడిషనల్ మేనేజ్మెంట్ డిగ్రీస్ పొందిన వాళ్ళు కూడా చాలామంది మేనేజింగ్ డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, సిఎఫ్ఓలు అయిన ఉన్నారు, అదేవిధంగా చాలామంది చార్టెడ్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటెంట్స్ అయి ఉన్నారు, వివిధ రకాల సంస్థల్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. ప్రపంచంలో అన్ని మల్టీనేషనల్ కంపెనీస్ అబోవ్ యావరేజ్ అంటే అబోవ్ మినిమం 50,000 కన్నా అబోవ్ కెరియర్ స్టార్ట్ అవుతుందండి. కాబట్టి ఇది కోర్స్ చాలా అందరికీ ఉపయోగపడుతుందని నా ఉద్దేశం అండి. ఏ ఉద్యోగానికి ఎంపిక కావాలన్నా, ఏ పోటీ పరీక్షను చూసినా ప్రధానంగా కావాల్సినవి కమ్యూనికేషన్ స్కిల్స్. నేడు కమ్యూనికేషన్ స్కిల్స్ కు సంబంధించి అనేక ప్రత్యేక కోర్సులు నిర్వహిస్తున్నారు. అయినా చాలా మంది యువత ఈ నైపుణ్యాల విషయంలో వెనుకబడి ఉంటున్నారు. గ్రామీణ నేపథ్యంతో వచ్చిన వారు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పై ఎలాంటి అవగాహన ఉంటే విజయం సాధించవచ్చో నిపుణుల ద్వారా తెలుసుకుందాం. కమ్యూనికేషన్ స్కిల్స్, భావ వ్యక్తీకరణ, ఇందులోనే చాలామంది ఈ మధ్యకాలంలో విఫలమవుతూ ఉన్నారు. ఉద్యోగాల్లో కానివ్వండి, లేదా ఉద్యోగం వచ్చిన తర్వాత పని చేసే చోట కానివ్వండి. ఇక్కడ ఒక అపోహ ఉంది పిల్లల్లో, చాలామంది యువతలో, భాష మీద పట్టుంటేనే భావ వ్యక్తీకరణ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది. అదొక అంశం కావచ్చు, భావ వ్యక్తీకరణకు భాష అన్నది అంశం కావచ్చు, కానీ దానికి మించిన విషయాలు చాలా ఉన్నాయి. సో వాటన్నిటిలో కూడా మనకు పర్ఫెక్షన్ అన్నది రావాలి. మరి చిన్నప్పుడు ఒక చంటి బిడ్డ ఎలా కమ్యూనికేట్ చేసింది? ఆకలేసినప్పుడు ఏడుపు ద్వారానే. ఏ ప్రపంచంలో ఏ దేశంలో అయినా వాళ్ళకున్నది ఒకటే భాష, ఏడుపు అని, నవ్వు కానీ. సో ఆ ప్రకారంగా వాళ్ళ యొక్క భావాల్ని వ్యక్తీకరింపజేయడం జరిగింది. సో చాలామంది దగ్గర భాషా ప్రావీణ్యం ఉంటుంది, కానీ తెలిసిన విషయాన్ని ఎలా వ్యక్తీకరించాలో తెలియదు, వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియదు. ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. నేను ఒకసారి ఇంటర్వ్యూ ప్యానెల్ బోర్డులో నన్ను పిలిచారు, అబ్బాయిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నా. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే తన పేరు చెప్పుకోవడానికి తడబడిపోయాడు. వై యు ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ అంటే, సార్ ఈ వాతావరణం చూసి నాకు భయం వేస్తుంది అనేసి. చూసారు ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పిల్లల్లో కేవలం మార్కుల మీద మాత్రమే దృష్టి పెడుతున్నాం. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ భావ వ్యక్తీకరణ చేయలేకపోతూ ఉన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్లో వాళ్ళు నిల్ అయిపోతూ ఉన్నారు. తద్వారా ఎన్నో అవకాశాలని పోగొట్టుకుంటూ ఉన్నారు. మిత్రులారా, ఒక అమ్మాయి ఒకసారి సమ్మర్ క్యాంప్ తర్వాత నా దగ్గరకు వచ్చింది. ఏడుస్తూ ఉంది అమ్మాయి 10th అయిపోయింది. ఏమ్మా ఏమైంది అని. సార్ అలా ఇప్పుడు నాకు CA అవ్వాలని ఉందండి, చార్టెడ్ అకౌంటెన్సీ చెయ్యాలని. చెయ్యమ్మా, మంచిదే కదా, ఫ్యూచర్ కూడా బాగుంటుంది. అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు అయిపోతున్నారు. మరి వాళ్ళ లెక్కలని చూడాలంటే మీ అవసరం ఎంతో ఉంటుంది అంటే మా డాడీ మమ్మీ ఒప్పుకుంటలేరండి. ఏమి అన్న, మా డాడీ ఏమో డాక్టర్ కావాలనుకున్నారంట, అవ్వలేదు. సో నన్ను MBBS చేయమంటున్నారు. మా మమ్మీ ఏమో ఇంజనీర్ అవ్వాలనుకుందట, తను అవ్వలేకపోయింది. నన్నేమో ఇంజనీరింగ్ చేయమంటుంది మా మమ్మీ. సో నాకేమి అర్థం అవ్వట్లేదండి, నేను చాలా టెన్షన్లో ఉన్నాను, డిప్రెషన్లో ఉన్నాను. ఇప్పుడు నేను నిర్ణయం తీసుకోవాలి. నేను చెప్పాను, అమ్మ నాన్నకు చెప్పావా ఈ విషయం? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అమ్మో డాడీ కొట్టేస్తారు, మమ్మీకి కోపం వచ్చేస్తుంది. నేను ఎందుకు కొడతారు? నువ్వు చెప్పు, నీ మనసులో ఉన్న విషయాన్ని చెప్పు. నేను చార్టెడ్ అకౌంటెంట్ ఎందుకు అవ్వాలి అనుకుంటున్నాను అని నాన్నగారి మూడు బాగున్నప్పుడు వెళ్ళి చెప్పు, తల్లికి చెప్పు. వాళ్ళిద్దరూ నీకు బెస్ట్ ఫ్రెండ్స్. నువ్వు చెప్పకుండా వాళ్ళు ఏది చెప్తే దానికి బుర్రూపేసావు అనుకో, జీవితకాలం బాధపడాల్సిందే నువ్వు. సో యూ షుడ్ హ్యావ్ జాబ్ సాటిస్ఫాక్షన్. అనవసరంగా ఇందులోకి వచ్చాను అన్న భావన నీకు జీవితకాలం ఉండిపోతుంది. సో ఒక్కసారి నువ్వు ఎక్స్ప్రెస్ చేసావు అంటే 5 నిమిషాలు కోప్పడతారు, తర్వాత ఆలోచిస్తారు. అప్పుడు దాన్ని ఒక ఛాలెంజ్ లెక్క తీసుకొని ఆ వృత్తిలో నువ్వు ఉన్నతంగా ఎదగాలి. అల్వా ఎడిసన్ గారు ఏమంటారు, వాళ్ళ టీచరు స్కూల్లో నుంచి పంపిస్తుందట, ఒక చీటీ రాసిందట, మీ అబ్బాయికి చదువు అంటదు, ఈజ్ వేస్ట్ క్యాండిడేట్ అనేసి. ఆ తల్లి మళ్ళీ ఉత్తరం రాసిందట, మా అబ్బాయికి చదువు నువ్వు చెప్పలేకపోతున్నావు, కానీ నేను చెప్తాను, ఎందుకంటే నా అబ్బాయిని నేను అర్థం చేసుకున్నా, నా అబ్బాయికి నేను చెప్తాను, ఉన్నతంగా తీర్చిదిద్దుతా. ఆ తర్వాత థామస్ అల్వా ఎడిసన్ ఎంత గొప్ప సైంటిస్ట్ అయ్యాడో మనందరికీ తెలిసిందే. ఆయన ఒక మాట అంటారు, నా తల్లి నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అన్న కసితో నేను పనిచేశాను, ఇవాళ ఇవన్నీ కూడా సాధించాను. ఆ అమ్మాయికి అదే చెప్పాను నేను, అమ్మ నీ ఆప్షన్తో నువ్వు CA తీసుకుంటున్నావు, రేపు దానికి న్యాయం చేయాల్సిన కర్తవ్యం నీదే.
నీ తల్లిదండ్రులు నిన్ను చూసి గర్వపడాలి, ఎస్ మా అమ్మాయి ఒక మంచి నిర్ణయం తీసుకుంది అని. ప్లీజ్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. ఏదైనా సరే మనసులో దాచుకోకండి, చెప్పండి. ఎవరికి చెప్పాలి? సరి అయిన వ్యక్తికి చెప్పండి. మనం ఎవరితో పడితే వాళ్ళతో చెబితే ఫలితం అన్నది రాదు. సో ఈ ఎక్స్ప్రెషన్లో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి యువత గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ నో హౌ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. ఈ వారం ఉద్యోగాలు ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. సీడాక్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు 139. అర్హత సంబంధిత బీఈ, బీటెక్ అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ అక్టోబర్ 9. పీజీఐఎంఈఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 81. అర్హత సంబంధిత పీజీ అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ అక్టోబర్ 7. సదర్న్ రైల్వే మెడికల్ ప్రాక్టీషనర్ పోస్టులు 32. అర్హత ఎంబీబీఎస్ సంబంధిత పీజీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ అక్టోబర్ 6. నిమ్స్ హైదరాబాద్ ఎంఎస్సీ ప్రోగ్రాంలో ప్రవేశాలు. అర్హత సంబంధిత డిగ్రీ, పీజీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ సెప్టెంబర్ 30. కాకతీయ యూనివర్సిటీ యూజీ, పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు. అర్హత ఇంటర్, డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ అక్టోబర్ 31. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్కు పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.